కుమారి గారు మీ కారం భలే ఉంది కలర్ఫుల్ గా. ఇప్పుడు మార్కెట్ లో అన్ని కల్తీ కారం, కల్తీ పసుపు, కల్తీ మసాలాలే ఉంటున్నాయి కదా, మరి మీరు కారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కారం అన్ని మేమే ఆడించుకుంటాం, మొన్నటి దాకా ఆడించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ అయింది, అత్తయ్యకి మామయ్య గారికి ఇద్దరికి అయింది. సో వాళ్ళు అక్కడ మిరపకాయలు తొడిమలు తీసి ఎండబెట్టి ఆడిచ్చి మసాలాలు దాంట్లో కన్నీ వేసి పంపించేవాళ్ళు మాకు. సో అత్తయ్య గారు అందుకే అందరి సపోర్ట్ ఉండబట్టే మేము ఇలా చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి కంటి ఆపరేషన్ అయింది, అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మాత్రం వాళ్ళు కొద్దిగా ఇదయ్యేదాకా, ఇప్పుడు మళ్ళీ మామయ్య గారికి కూడా కొంచెం హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు, అండ్ మామయ్య గారికి కూడా కొంచెం సర్జరీ చేయాలన్నారు. ఇంకా మా వారు అక్కడే ఉన్నారు. సో ఇంకా ఆయనకి ఇదయ్యేదాకా అది 10 రోజులు పట్టిద్దా, 1 నెల రోజులు పట్టిద్దా ఆయన రావడానికి. ఆయనకి అన్నీ చూసుకున్నాక వస్తారు, ఈ లోపల నేనే చూసుకోవాలి. మరి అన్నీ అంటే అవ్వదు కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే కారం ఆచి కానీ ఆశీర్వాద్ కానీ ఇట్లా బ్రాండెడ్ కారాలు వాడుతున్నాం.